రేటన్నా చెప్పు. మొత్తం 12,000 గ్రామాలకు పైచీలుకుంటే కేవలం ఒక 2 నుంచి 2,500 గ్రామాల వరకే మనకు బీసీ రిజర్వేషన్ అనేది అమలవుతా ఉన్నది. ఏం చెప్తారు? ఈ రోజు భారత రాజ్యాంగము 76వ వార్షికోత్సవ సంబరాలు చేసుకుంటున్న భారతదేశంలో ప్రజాస్వామ్యం పేరుతో పార్లమెంటు సాక్షిగా, రాజ్యాంగం సాక్షిగా ఇవాళ బీసీలకు అధికారం దూరం చేయడం కోసము ఇవాళ ఈ రాష్ట్రంలో 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 2,176 గ్రామ పంచాయతీలకు పరిమితం చేసి 17% కుదించి అధికారం దూరం చేయడం కోసమే ఇవాళ ఎన్నికలకు పోవడం కోసం 46% రిజర్వేషన్ జీవో తీసుకొచ్చి ఇవాళ ఎన్నికల దూరం కోసం చేస్తా ఉంది. ఇది తక్షణం ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తా ఉంది, రాజ్యాంగాన్ని కొని చేస్తా ఉన్నది. చట్టసభల్లో బీసీలకు అధికారం దక్కకుండా ఉండడానికి, స్థానిక సంస్థల్లో అధికారం దక్కకుండా ఉండడానికి 3 పార్టీలు కూడబలుకొని ఎన్నికలవుతున్నాం. కాబట్టి మొత్తం ఇవాళ కామారెడ్డి సాక్షిగా మీరిచ్చిన హామీ అది ఓట్ల కోసము, అధికారం రావడం కోసము మోసం చేసి ఇవాళ అధికారం చేపట్టింది. కాబట్టి తక్షణం బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి, ఎన్నికలు వాయిదా చేయాలి. మీరు పార్లమెంటులో చట్టం చేసేంత వరకు వెనక్కి వెళ్ళకూడదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎన్నికలు ఆపాలి. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఉత్తృతంగా తీసుకుపోయి ఈ ఎన్నికల్ని అడ్డుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేటన్నా 42% రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పుడు 46 జీవో తెచ్చి దాదాపుగా 17% అమలు అయ్యేటట్టుగా చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తామన్నాము. పూర్తి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు నుంచి అయితే వచ్చిందో 47% కామారెడ్డి డిక్లరేషన్లో 47% ఇస్తామని చెప్పిన కానుండి కూడా 2 సంవత్సరాలు కాలయాపన చేయడం, అదేవిధంగా బలహీనమైనటువంటి చట్టాలు తీసుకోవడం, కోట్ల కన్నా బీసీలు అవమానపరచడం, అదేవిధంగా ఎట్ ఏ టైంగా 46వ జీవో తీసుకొచ్చి ఈరోజు బీసీల యొక్క రాజకీయ జీవితానికి సమాజ్ చేసిండు రేవంత్ రెడ్డి. అందుకే బీసీ ప్రజలను ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, మనం ఓట్లేస్తే ఎంపీలు అవుతారు, మనం ఓట్లేస్తే మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఆ వర్గాలు అయితే ఏవైతున్నాయో బీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అయితే కూడా ఓర్వలేకపోతున్నాయి. అందుకే ఈ దుర్మార్గమైనటువంటి ఈ వర్గాలని మనం రాజకీయంగా అంతం చేయకపోతే బీసీలకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరెవరైతే మనం ఎమ్మెల్యేని గెలిపించుకున్నామో ఈ 119 నియోజకవర్గాల్లో ఉన్న బీసీలు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎంపీని గల్లాబడి పైకి లేపండి, గల్లాబడి నిలదీయండి. మేము మిమ్మల్ని ఎమ్మెల్యేని ఎంపీలను చేస్తే మేము సర్పంచుల వార్డు మెంబర్లను కూడా కాకపోతే మేము ఎందుకున్నాం ఈ దేశంలో అని అడగండి. ఈరోజు సంవిధానం ఆమోదించబడినటువంటి రోజు, రాజ్యాంగం ఆమోదించుకున్నటువంటి రోజు. అట్లాంటి రోజునే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను, రాజ్యాంగం కల్పించినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో న్యాయపరంగా ఉన్నటువంటి సమాన హక్కులను అనుభవించే హక్కు బీసీలకు లేదా ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నాను. మీరు తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన 46 జీవో వల్ల 17% పడిపోయినాయి. తెలంగాణ ఉద్యమం రాకముందుకు 94 నుంచి ఇప్పటి వరకు 34% రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళం. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో 1200 మంది అమరులు అయితే బీసీలు ఈరోజు 17% పడిపోవడం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీలు ఏకం కాకపోతే, ఎస్సీ ఎస్టీ సోదరులను కలుపుకోకపోతే ఖచ్చితంగా బీసీలకు రాజకీయం ఉండదు. బీసీలను రాజకీయంగా సమాజ్ చేయడం కోసం ఈ అగ్రవర్ణ ఉగ్రవాది అయినటువంటి రేవంత్ రెడ్డి, ఈ రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా బీజేపీ, బ్రాహ్మణ, బనియా పార్టీలు, ఈ పార్టీలో ఉన్న బీసీలు అందరూ రాజీనామా చేసి బయట రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఇంకా ఎంతకాలం మనం చూస్తాం, ఎంతకాలంకి ఉపేక్షిస్తాం? మనం వాని జెండాలు కడుతున్నాం, వాని పార్టీలు మోస్తున్నాం, వాని ఎంపీలను చేస్తే ఒక్కడన్నా మనం సర్పంచ్ అయితే కూడా ఓర్వలేకపోతున్నాడు. ఈరోజు ఈ 46% 46వ జీవోని రద్దు చేయాలి. వెంటనే శీతాకాల సమావేశంలో బిల్లు పెట్టాలి, 9th షెడ్యూల్లో పెట్టించాలి. అప్పటి వరకు ఈ 3 పార్టీలు కలిసి అఖిలపక్షాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగ సభలు చేయించి 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరగాలని హెచ్చరిస్తా ఉన్నాం. సంస్థలు ఇప్పుడు జరగకపోతే ఒక 3,000 కోట్లు అనేది ల్యాప్స్ అయ్యే అవకాశం ఉన్నది బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఈ దొంగలు ఈ ఫ్యూడలిస్టులు 79 సంవత్సరాలుగా భారతదేశాన్ని తెల్లోడు, పోర్చుగీసోడు, ఫ్రెంచ్ ఓడు, నిజాములు, మొఘలు దోసుకునే దానికంటే కూడా వేల లక్షల దోసుకొని బయట దేశాలలో స్విస్ బ్యాంకులో దాపెట్టుకున్న ఈ దొంగలు 3,000 కోట్ల గురించి ఆలోచిస్తున్నా. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు పెడతా అన్నాడు. ఆ విధంగా 2 సంవత్సరాలు 40,000 కోట్లు, ఇంతవరకు 2,068 కోట్లు ఖర్చు చేసారు. మాకిచ్చే 40 కోట్లలో 3,000 కోట్లు తీసేసాయి. మాకిచ్చే 40,000 కోట్లలో 3,000 కోట్లు తీసేసాయి. 3,000 కోట్ల గురించి 3,000 కోట్ల చాకు చూపించి ఇలా బీసీలని
రాజకీయంగా సమాజ్ చేయడం కోసం ఈ 46 జీవో తీసుకొస్తే ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగూడెం భద్రాద్రిలో ఒక్క సర్పంచ్ రాలే. 869 సర్పంచ్లకు నల్గొండ జిల్లాలో 139 వచ్చాయి. అదేవిధంగా ఖమ్మం లాంటి ఖమ్మము మహబూబాద్లో అయితే 3% వచ్చింది, నల్లగొండలో 15% వచ్చింది. 70% మంది బీసీలు ఉంటే 17% ఎట్లా అమలు అవుతారని మేము అడుగుతా ఉన్నాం. బీసీలారా, ఈ పార్టీలో చందాగిరి చేయకురు. మీరు దుర్మార్గమైన ప్రభుత్వాలని మనం నేలతించకుంటే, బొంద పెట్టకుంటే బీసీలకు రాజకీయ భవిష్యత్తు లేదు. బీసీలను సర్పంచులు, ఎంపీటీ, జడ్పీటీల దగ్గరనే సమాజ్ చేస్తే రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశం లేనటువంటి కుయుక్తి కుట్రల్లో ఈ దుర్మార్గుడు ఈ 46 జీవోని తీసుకురావడం జరిగింది. బీసీలు ఐక్యంగా అండి, ప్రతి చెట్ల సీట్లో పోటీ చేయండి. ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి మీ పార్టీలలో ఎవడన్నా మేము ఓసీలకు ఇస్తామంటే గల్లా పట్టుకుంటున్నారు నా కొడకల్లారా. మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తాం, మంత్రులను చేస్తే మాకు సర్పంచులు కూడా మమ్మల్ని అవ్వడానికి మీకు మనసు ఒప్పకపోతే మిమ్మల్ని ఎందుకురా మేము ఎమ్మెల్యేని చేయాలి, మిమ్మల్ని ఎందుకురా మేము ఎంపీలను చేయాలి? గాడిదలారా, ఇదే చివరిది మీకు అవకాశం. దీంతో ఈ రాష్ట్రంలో ఇదే ఓసీలకు చివరి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. 46 జీవో పట్ల ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు 42% జీవో రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అమలు కాలేదు. అది కాకుండా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడుతున్నారు కాబట్టి దాని మీద ఈ యొక్క ఏదైతే ఉందో ఈ డిసెంబర్లో పార్లమెంట్ యొక్క సమావేశాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి అది ఒక డిక్లరేషన్ 9th షెడ్యూల్లో పెట్టి అది ఈ యొక్క బిల్లును పాస్ చేసి ఎన్నికలు పోతే బాగుంటుందని చెప్పేసి అందరూ అభిప్రాయాలు. ఈ యొక్క కోర్టులో పెండింగ్ ఉండగా ఇక్కడ పార్లమెంట్ బిల్లు పెట్టకుండా పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే గ్రామ సర్పంచుల ఎన్నికలు డిక్లేర్ చేసినందుకు దీని మీద అది తప్పు అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఇప్పుడు షెడ్యూల్ ఉందో అది రద్దు చేసి ఈ యొక్క 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎన్నికలు చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు. గతం నుంచి కూడా కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 17% కుదించడం ఏమనిపిస్తా ఉన్నది యాజ్ బీసీ? ఇప్పుడు అదే తప్పు అంటున్నాం. మాకు బీసీలకు ఎప్పుడైతే కామారెడ్డి డిక్లేర్ చేసిరు, అదేవిధంగా మేము 15వ తారీఖు నాడు పోయిన నెల మరి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా మా వంతు కూడా అది నిరూపించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆక్రోశ సభ నిర్వహించినాం. అయినా కూడా అది తెలిసి కూడా బీసీలు ఏం చేస్తారులే, ఇది ఒక ఏం చేయలేరు వీళ్ళు, అదే అహంకారంతో మరి పార్టీ తరఫున పెడుతున్నామంటే వాళ్ళకి ఏం అధికారం ఉందో అని పెడుతున్నారు. 42% రిజర్వేషన్ వల్ల మీకు ఏమి ఇబ్బంది ఉంది? మీరు ఒక ఈ బిల్లును మన తెలంగాణ స్టేట్లో బిల్లు పాస్ చేసిరు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ దాంట్లో షెడ్యూల్ ఏదైతే 9th షెడ్యూల్ బిల్లు పాస్ చేసి ఇది ఒక పెడితే తప్పేముందని అడుగుతున్నాము. రైట్, అనాది కాలం నుంచి దగ్గర 30 నుంచి 33% అనుభవిస్తున్నటువంటి మీ బీసీలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీరని అన్యాయం చేశారని చెప్పి కూడా బీసీలందరూ ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఈరోజు కనీసం 20% కూడా లేకుండా 17% కుదించిండు రేవంత్ రెడ్డి. ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మరిచి ఈరోజు 17% అమలు చేయడానికి బీసీలను మోసం చేసే అతిపెద్ద ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తిస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు, బీసీ నేతలందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు ఇచ్చినటువంటి 46 జీవో ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే తక్షణమే రద్దు చేసి దానికి సంబంధించి రానున్న శీతాకాల సమావేశాలలో దీని గురించి మాట్లాడి 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణలో సిద్ధం కావాలని చెప్పి కూడా వీళ్ళందరూ పిలుపునిస్తూ ఉన్న పరిస్థితి. లేని ఎడల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టనిచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెబుతా ఉన్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, లిబర్టీ నుంచి.